విశాఖలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో మేనేజర్గా పనిచేస్తోన్న చిటికిరెడ్డి కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఇక పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. విశాఖలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేసి కొన్ని కీలక పత్రాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అసలు ఎందుకు తనిఖీలు చేశారో, ఏంటి ఆ పత్రాలు? దుర్గా, చూసుకుంటే సరోగతి ద్వారా చాలా సులభ మార్గంలో బిడ్డలను కనొచ్చేటటువంటి ఎవరైతే బిడ్డల్ని లేనటువంటి ఉంటారో వారందరికీ ఆశ చూపి సరోగతి ద్వారా పిల్లల్ని కనవచ్చు అంటూ కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫెర్టిల్ సెంటర్స్ నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి ఘటన అయితే రాత్రి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సృష్టి హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యురాలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రత కూడా దీంట్లో ప్రధాన కీలక పాత్రధారిగా పాత్ర పోషించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ప్రాంతంతో పాటు గతంలో చూసుకుంటే ఇటు విశాఖలో కూడా సృష్టి హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యురాలు డాక్టర్ నమ్రత పైన కూడా కేసు నమోదైనటువంటి ఘటన ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి తెలంగాణకు మకాం మార్చినటువంటి డాక్టర్ నమ్రత అక్కడ కూడా ఉన్నటువంటి ఏదైతే తల్లిదండ్రులు కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపించి ఈ నేపథ్యంలోనే అదే హాస్పిటల్ కి బిడ్డల కోసం వెళ్ళినటువంటి ఒక కుటుంబానికి అయితే అనుకున్నటువంటి సంఘటన కూడా ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సరోగతి ద్వారా బిడ్డలకు అనే విధంగా కూడా డాక్టర్ నమ్మతాను వారంతా అప్రూవ్ చేయనటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఒక బాబును కూడా కన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ అబ్బాయికి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా లేకపోవడంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్ళినటువంటి ఆ కుటుంబ సభ్యులకైతే షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఆ బాలుడికి క్యాన్సర్ ఉందంటూ కూడా వైద్యులు చెప్పడంతో నిర్ఘాంతపోయినటువంటి కుటుంబ సభ్యులు ఆ బాలుడిని అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించడంతో ఆ బాలుడికి సంబంధించినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో డిఎన్ఏ తమ కుటుంబ సభ్యులతో ఎవరితో మ్యాచ్ కాలేదంటూ కూడా వారైతే చెప్పిన పరిస్థితిలో వెంటనే పేర్కొన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు బంధువులు కూడా నమ్రత పైన అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అటు హైదరాబాద్ తో పాటు ఇటు విజయవాడ, విశాఖపట్నం 3 ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.